శ్రీ గురుభ్యో నమః. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం యత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురు దేవాయ నమః. పాతంజల యోగ సూత్రముల పేరిట మీకు అందించబడుతున్న ఈ సంకలనం సనాతన భారతీయ యోగ సాంప్రదాయానికి ప్రతీకగా నిలిచింది. అష్టాంగ యోగ విద్య అనబడు రాజయోగ విద్యను మహర్షి పతంజలి క్లుప్తీకరించి 195 సూత్రములుగా మానవాళికి అందించారు. పతంజలి అనబడు ఈ మహానుభావుడు ఏ శతాబ్దానికి చెందినవాడో చరిత్రకారులకు అంతుపట్టలేదు. మహర్షి పతంజలి అనంతుడైన ఆదిశేషుని అవతారమిగా కీర్తింపబడతాడు. మహావిష్ణువుని ఆజ్ఞ తీసుకుని మానవ రూపం ధరించినాడు. మహాదేవుని ప్రసన్నం చేసుకుని తాండవం అభ్యసించడమే గాక అష్టాంగ యోగ విద్యలో నిష్ణాతుడై యోగ సూత్రములు రచించారు. రాజయోగానికి రాజమార్గంగా నిలిచిన ఈ 195 సూత్రాలు 4 పాదాలుగా విభజింపబడ్డాయి. అవే సమాధి, సాధన, విభూది, కైవల్య పాదములు. 51 సూత్రాలతో నిండినటువంటి సమాధి పాదము శుద్ధ సత్య ఈశ్వర చైతన్యత్వాన్ని, యోగతృష్ణతో ముందడుగు వేసే జీవాత్మ ఎదుర్కొనే సమస్యలను క్షుణ్ణంగా వివరిస్తుంది. అందులోని ముఖ్యమైన సూత్రాలు కాలాతీతుడు, సర్వజ్ఞుడు, అవాంగ్మానస గోచరుడైన ఈశ్వరుని తత్వాన్ని తెలుపుతాయి. వివిధములైన సమాధులు, సాధకుడు వాటిని అందుకునే వైనం మొదటి పాదంలో వివరింపబడినవి. 55 సూత్రాలు గల సాధన పాదము యోగత్వాన్ని సాధించుటకు ఉపకరించేటువంటి ఆచరణీయమైన సాధనలను వివరిస్తుంది. కర్మానుష్ఠానం ద్వారా, అష్టాంగ యోగం ద్వారా నిర్బీజ సమాధి స్థితికి సాధకుడు ఎదిగేటువంటి ప్రహసనం ఇందులో పొందుపరచబడినది. అష్టాంగ యోగాభ్యాసం వల్ల అజ్ఞానాంధకారాలు తొలగి జ్ఞానకాంతులు వెలువడే చరణం ఇందులో లభిస్తుంది. మూడవది అయిన విభూది పాదమునందు కూడా 55 సూత్రములు కలవు. నిరాటంక యోగాభ్యాసము ద్వారా సాధకుడు పొందే విభూతులను లేదా సిద్ధులను సంయమనం ద్వారా ఎలా ఉపయోగించుకుంటాడో ఈ పాదంలో వివరించబడినది. సంయమనమనగా అష్టాంగ యోగ విద్యలోని చివరివి అయిన ధారణ, ధ్యాన, సమాధులు. చివరిదైన కైవల్య పాదములోని 34 సూత్రములు యోగ విద్యకు చరమావధి అయినటువంటి కైవల్య సాధనను వివరిస్తాయి. జన్మాంతరాలలో సాధకుడు పొందుపరుచుకున్నటువంటి సంస్కారాలను తీవ్ర యోగాభ్యాసం ద్వారా నివృత్తి చేసుకుని యోగి అయి సమస్త మాయాజనిత భవబంధాల నుండి విముక్తుడై శుద్ధ కైవల్య స్థితిలో ఋతంభరా ప్రజ్ఞను సాధించే వైనం ఈ పాదంలో సవివరంగా అందించబడినది. పాతంజల యోగ సూత్రముల పఠనం పిల్లల మస్తిష్కముపై చూపే అపారమైన ప్రభావాన్ని, తద్వారా వారిలో కలిగే జ్ఞాపక శక్తి, ప్రతిభావృద్ధిని దృష్టిలో పెట్టుకుని నవయుగ శిల్పి, వైజ్ఞానిక ఆధ్యాత్మికవేత్త శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురు దేవుల దివ్య ఆశీస్సులతో మౌంట్ శంబలా ద గ్లోబల్ పవర్ సెంటర్ ఈ సంకలనమును మానవాళికి అందిస్తోంది. ఈ దివ్య సూత్రములను అందుకుని ఉపయోగించుకుని నూతన మానవ జాతి చేతనత్వానికి, నవయుగానికి స్వాగతం పలకాలని, మా ఈ సత్సంకల్పాన్ని సఫలీకృతం చేయాలని ఆకాంక్షిస్తున్నాము. జై గురుదేవ్.